ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి చేరుకుంటారు. సిహెచ్ గున్నేపల్లి కాడ్రేనికోన మండలం చెయ్యూరులో పేదల సేవా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తారు సీఎం చంద్రబాబు. అనంతరం ప్రజావేదిక సభలో వారిని ఉద్దేశించి మాట్లాడతారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్దిదారులకు 2,717.90 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,35,860 మంది లబ్దిదారులు 101.16 కోట్ల రూపాయలు పెన్షన్ సొమ్మును వారు అందుకోనున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తుంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో పింఛన్లు ఇస్తోంది. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు పింఛన్ మొత్తాలను ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందిస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పింఛన్ నిమిత్తం 12 నెలల్లో 34,000 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు ఆర్థిక భరోసాని ఇస్తున్నారు. సాధారణంగా ఇంట్లో పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాక భార్యకు వితంతు పింఛన్ తీసుకోవాలి అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. అలా వారు 1-2 నెలలు పింఛన్ కోల్పోయే అవకాశం ఉంది. ఇలా ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం స్పౌస్ పింఛన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 12వ తేదీన 71,000 మంది స్పౌస్ పింఛన్లు అందుకొనున్నారు. గత ప్రభుత్వంలో 1 నెల పింఛన్ తీసుకోకపోతే 2వ నెల పింఛన్ ఇచ్చేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది లబ్దిదారులకు చాలా ఉపయోగంగా మారింది. ఈ నెలలో 2 నెలల పింఛన్ కలిపి తీసుకునే లబ్దిదారులు 1,22,975 మంది ఉండగా 3 నెలల పింఛన్ కలిపి తీసుకునేవారు 9,176 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం 111.41 కోట్ల రూపాయలను విడుదల చేసింది అన్నారు.